కనెక్ట్ అవుతారు. స్పెషల్లీ సివిల్ సర్వెంట్స్ చేయాలనుకున్న వాళ్ళు ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనేది ఈ సినిమా అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుంది. రామ్ చరణ్ ఈజ్ యాజ్ యూజువల్ బాస్. రామ్ చరణ్ని మీరు చిరంజీవిని శంకర్ని వీళ్ళ పని ఎలా ఉంది అని అడగద్దు, సినిమా ఎట్లా ఉంది అనేది మనం అడగాలి. ఓకే, దే ఆర్ ప్రూవెన్ యాక్టర్స్. సార్ నేను 5కి 5 ఇస్తాను, దానిలో క్వశ్చనే లేదు. ఒకటి ఏంటంటే సార్, రామ్ చరణ్కి డ్యాన్స్ కెపాసిటీ ఏ రేంజ్లో ఉందో ఆ ఒక్క డ్యాన్స్ మూమెంట్స్ అనేది దీనిలో కొద్దిగా తక్కువ. స్టోరీ ఓరియంటెడ్ మూవీ ఇది. మోర్ సివిల్ సర్వెంట్ ఎంత పాజిటివ్ చేయగలుగుతాడు ఒక సొసైటీకి అనేది ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈ సినిమా మొత్తం. సో రామ్ చరణ్ యాజ్ యూజువల్, రామ్ చరణ్ ఎప్పుడూ బ్యాకే. శంకర్కి లైఫ్ ఇచ్చిండు రామ్ చరణ్ అంట నేనైతే ఈ సినిమాలో. బట్ శంకర్ ఫ్లాప్స్ నుంచి రామ్ చరణ్ బయటపడేస్తాడు ఈ సినిమాలో. సో సివిల్ సర్వెంట్ అవ్వాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఈ సినిమాతో. సో అది నాకైతే అనిపిస్తుంది, బట్ నేను రాలేను, నా ఏజ్ అయిపోయింది. దాంట్లో ఫస్ట్ హాఫ్లో ఒక ఎమోషన్, సెకండ్ హాఫ్లో ఎమోషన్. ఓవరాల్గా చూస్తే రామ్ చరణ్ నటనతోటి కట్టిపడేశాడని చెప్పాలి. చాలా బాగుంది. అవును, చాలా సన్నివేశాల్లో మనం జగన్మోహన్ రెడ్డి కనపడతాడు, డిఎంకే స్టాలిన్ కనపడతాడు. ఆ రకంగా అంటే పొలిటికల్ డ్రామా కనపడుతుంది ఓవరాల్గా. సో ఏ రకంగా మనం పొలిటీషియన్స్ దోచేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా చూపించారు. డబ్బు తీసుకొని ఓటేయడం వల్ల ఏ రకమైన పరిస్థితులు ఉంటాయి, ఎలా చేయాలి అనే దానికి ఒక సొల్యూషన్ చెప్పినట్టుగా అనిపించింది. ఓవరాల్గా ఒక మంచి మెసేజ్ అయితే ఈ సినిమా ద్వారా వచ్చింది అనుకుంటున్నాను. రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ పక్కన అంజలి గారికి ఒక అదృష్టం అని చెప్పాలి. బట్ ఆమె న్యాయం చేసింది, ఆమె క్యారెక్టర్కి ఆమె న్యాయం చేసింది. చాలా కీలకం ఉంటుంది ఆమె సినిమా, త్రూఅవుట్ ద సినిమా ఉంటుంది ఆమె క్యారెక్టర్. ఏమండి, అద్భుతంగా ఉందండి. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అయితే హైలైట్ ఉంది. ఎందుకంటే త్రూఅవుట్ ద సినిమా రామ్ చరణ్ ఎమోషన్ సీన్స్లో మళ్ళీ మనకి రంగస్థలంలో రామ్ చరణ్ గారు మళ్ళీ గుర్తొస్తారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు అయితే ఎస్పెషల్లీ ఆయన పాత్ర ఒక మేనరిజంతో ఉంటుంది. డెఫినెట్గా అది రివీల్ చేయక్కర్లేదు కానీ, బట్ ఆయన మళ్ళీ రంగస్థలంలో రామ్ చరణ్ గుర్తొస్తాడు. అందుకే డెఫినెట్గా సుకుమార్ గారు కానీ వీరందరూ చెప్పడం దేనికంటే బహుశా అందుకే ఆయనకు అవార్డు వస్తుందని చెప్పుంటారు. సో అద్భుతంగా ఆ ఫ్లాష్ బ్యాక్ పాత్ర బాగా వచ్చింది. అట్లానే ఓవరాల్గా ఎమోషన్ సన్నివేశాల్లో చాలా బాగా పండించారని చెప్పాలి. అన్న ముందుగా చెప్తున్నా, రామ్ చరణ్ అందరికీ ఫ్యాన్స్కి పెద్ద పండుగ, మెగా ఫ్యాన్స్ కింద పెద్ద పండుగ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పెద్ద పండుగ. సినిమా మాత్రం ఏముందన్న, సినిమా మాత్రం ఇచ్చి పడేసి. అంటే రామ్ చరణ్ కెరియర్లో ఒక రంగస్థలం తర్వాత అంటే మళ్ళీ ఒక గేమ్ చేంజర్లో యాక్టింగ్ చేసి చూపించిన దుమ్ము లేపేసి. అంటే మరి ఇక్కడ చూసినా కూడా ఎక్కడ తగ్గకుండా యాక్టింగ్ అని 2 క్యారెక్టర్ చేసిండు. ఒకటి కలెక్టర్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిండు, ప్లస్ మన రాజకీయం క్యారెక్టర్ చేసిండు. ఆ 2 క్యారెక్టర్లు చేసినా కూడా చాలా బాగా చేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. అంటే ఇక్కడ పెద్ద పిల్లర్ ఇవ్వాలంటే మన ఎస్ఎస్ సూర్య గారు యాక్టింగ్ ఆయన చాలా బాగా చేసిండు. అంటే విలన్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసిండు. శంకర్ గారు సినిమా చాలా మంది ఏమనుకోరు అంటే ఇది ఒకే ఒక్కడు ఒక మన భారతీయుడు ఆ టైప్లో అనుకోరు. కాకపోతే ఏంటంటే ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా ఫరక్ ఉంటుంది. ఇలా ఇద్దరు క్యారెక్టర్లు పెట్టిండు, ఒకటి కలెక్టర్ ఆఫీస్ పెట్టిండు, ఒకటి పొలిటికల్. అంటే దానికి ఇది పోల్చొద్దు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చిన సంక్రాంతికి ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మళ్ళీ మన రంగస్థలంలో రామ్ చరణ్ ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమాలో చూసినా కూడా మనం అంత ఎంజాయ్ చేస్తాం. స్టార్టింగ్లో స్టోరీ ఏదైనా ఫస్ట్లో ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా, కథ తగ్గట్టు వెళ్ళిపోతుంది, అంతేగాని దానికి మించింది ఏముంటుంది. స్టోరీ ఎలా ఉండనో స్టోరీ దగ్గర సినిమా ఉంది, కథలో మాత్రం దమ్ము ఉంది, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అంటే ప్రతి సినిమాలో డ్యాన్స్ మాత్రం రామ్ చరణ్ గారు చాలా వయసు. ఒక్కటి నాకు ఒక సీన్లో ఏడుపు వస్తుందన్న, రామ్ చరణ్ గారు కొద్దిగా మాట్లాడడానికి రాదు. అంటే పొలిటికల్ రానికే నేను రమ్మంటే నేను రానంటాడు, పబ్లిక్ రమ్మంటే వస్తాడు. అంటే ఒక ఇట్లా మైక్లో మాట్లాడాలంటే ఆయన మాట్లాడలేకపోతే కొట్టుకుంటుంటాడు. అంటే ఇంకా నేను మాట్లాడాలని ఇట్లా తిప్పలు పడుతున్నాడు. ఆ క్యారెక్టర్కి హ్యాట్సాప్ చెప్పాలి. అంటే అలాంటి యాక్టింగ్ చేయాలన్నా కూడా ఇంపాసిబుల్. అంటే మళ్ళీ మనకు ఒక చేసు చూపించిన ఒక స్క్రీన్ మీద ఒక ఏం రానోళ్ళు కూడా మళ్ళీ రాజకీయం చేసి ఎలా చేస్తే ఎలా ఉంటే బాగుంటుందని చేసి చూపించిన రామ్ చరణ్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇక్కడ దిల్ రాజు గారికి అని ఒకటి చెప్పాలన్నా, ఇక్కడ రాజమౌళిది మనం తీయొద్దన్నా. ఇప్పుడున్న సంతి అంటే ఒక సీన్ లో అయితే అసలు ఇంటర్వెల్ ట్వీట్ అయితే అసలు ఊహించలేడు, ప్రతి ఒక్కడు ఊహించలేడు. ఇంటర్వెల్ ట్వీట్ అయితే సూపర్ హిట్ సినిమా. బాగుంది బ్రో, చాలా బాగుంది.
బాగానే ఉందన్న. బాగాలేదన్న పట్టన్న బాగాలేదు. అంటే ఇప్పుడు ఏంటంటే పుష్ప దీన్ని కంపేర్ చేస్తున్నారు చాలామంది. పుష్పనే కంప్లీట్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. నువ్వు పుష్పని చూసుకొని ఈ గేమ్ షో కంప్లీట్ పొలిటికల్ సంబంధించింది, అది కమర్షియల్. దాన్ని కంపేర్ చేయొద్దు. బుద్ధుడు ఎవడైనా నాలెడ్జ్ ఎవడైనా కానీ దాని కంపారిజన్ మాట్లాడాడు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఈ హీరో హీరోయిన్ కాదు. సినిమాలు అన్నీ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీనే. కానీ ఏంటంటే ఎంకరేజ్ చేయాలి. ఆయన ఆల్రెడీ ఒక చిన్నది ఏంటంటే ప్రాబ్లమ్, ఆయన గ్లోబల్ స్టార్. కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేసినాం అందరం గ్లోబల్ స్టార్ని ఇంకా బాగా చూపించవచ్చు, ఇంకా స్టోరీ బాగా తీసుకెళ్ళచ్చు ఉంటుంది. కానీ పొలిటికల్ మూవీ ఇంకా ఇక ఇలానే ఉంటుంది. ఎంత ఇష్టం పొలిటికల్ మూవీ శంకర్ గాంధీ ఇలానే ఉంటుంది, శంకర్ గారి గాంధీ. ఎందుకంటే భారతీయ 2 ఇష్టం లాస్ట్కి అది ఎలా ఉందో అనేది. ఈ జనరేషన్ నచ్చదు ఇలాంటి సినిమాలు. యాక్చువల్ పాయింట్ ఇంకా ఈ సినిమా రావాల్సిన పాయింట్ మొన్న ఎలక్షన్ టైంలో వస్తే ఇంకా చాలా క్లిక్ అయ్యేది, అందరు జనాల మార్పు వచ్చేది, అవన్నీ నడిచేది. ఇక ఇప్పుడు వస్తే ఇప్పుడు ఎట్లా నార్మల్ మాడతారు అయిపోతుంది. ఇక స్టార్ట్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ మీమ్స్ కామెంట్స్ స్టార్ట్ అవుతుంది, అంత ఏం లేదు ఇక. కానీ ఓవరాల్ బాగానే ఉందన్న మూవీ మాత్రం చూడొచ్చు. కానీ మ్యూజిక్ మాత్రం తమ్మని మాత్రం మామూలుగా ఇవ్వలేదండి. ఎస్జే సూర్యాకి ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వేరే లెవెల్లో ఇచ్చిండు ఎస్జే సూర్యకి మాత్రం.